Hi there, welcome back to my ఛానల్. ఈ వీడియోలో ఇవాళ వచ్చిన హిందూ న్యూస్ పేపర్‌లో మెయిన్ హెడ్‌లైన్స్ ఏంటో, అందులోని ఇంపార్టెంట్ వొకాబులరీ, వాటి మీనింగ్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్ హెడ్‌లైన్, ఎస్సీ స్ట్రైక్స్ డౌన్ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్, కాల్స్ ఇట్ అన్‌కాన్స్టిట్యూషనల్. ఎస్సీ అంటే సుప్రీం కోర్టు, స్ట్రైక్స్ డౌన్ అంటే కొట్టిపారేసింది. సో, ఏం కొట్టిపారేసిందంటే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. సో, ఎన్నికల నిధులకు సంబంధించిన బాండ్ పథకాన్ని కొట్టిపారేసింది. కాల్స్ ఇట్ అన్‌కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగానికి విరుద్ధం, కాన్స్టిట్యూషన్‌కి విరుద్ధం అని చెప్తూ, అన్‌కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్తూ, కాల్స్ ఇట్ అన్‌కాన్స్టిట్యూషనల్ అంటే దాన్ని అలా పేర్కొంటూ కొట్టిపారేసింది. స్ట్రైక్స్ డౌన్. స్ట్రైక్ డౌన్ అంటే జనరల్‌గా ఏదైనా ఇక చెల్లదు అని కొట్టేయడం అన్నమాట. ఎస్పెషల్లీ కోర్టులు, న్యాయస్థానాలు తీసుకుంటే స్ట్రైక్ డౌన్ అంటే ఫలానా అంశాన్ని, ఫలానా పథకాన్ని, ఫలానా కేస్‌ని కొట్టిపారేయడం అనే అర్థంతో యూజ్ చేస్తున్నారు. కానీ స్ట్రైక్ సమ్‌వన్ డౌన్ ఇదే వ్యక్తులకు సంబంధించి ఉపయోగించాలంటే అప్పుడు మీనింగ్ మారిపోతుంది. అంటే చనిపోయారు అనే అర్థంతో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు స్ట్రైక్ అన్న వర్డ్‌కి పాస్ట్ టెన్స్ ఏంటంటే స్ట్రక్, ఎస్‌టిఆర్‌యు‌సి‌కే. పాస్ట్ పార్టిసిపుల్ స్ట్రక్, స్ట్రైక్, స్ట్రక్. సో, he had been struck by a massive heart attack అంటే అతను గుండెపోటుతో మరణించాడు. సో, మాసివ్ అంటే సివియర్ హార్ట్ అటాక్‌తో చనిపోయాడు. ఇక్కడ స్ట్రక్ డౌన్ అంటే చనిపోయాడు అని. నెక్స్ట్, క్లిప్ కాస్ట్ లైక్లీ టు ఎక్సీడ్ 1.47 lakh crore సిఏజీ. సిఏజీ నివేదిక ప్రకారం క్లిప్ అంటే ఇక్కడ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని. దీనికి ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది అంటే 1.47 lakh crore మించి, ఎక్సీడ్ అంటే మించే అవకాశం ఉంది అని. సో, ఇక్కడ మనం ఒక స్ట్రక్చర్ చూడొచ్చు. లైక్లీ టు, ఇక్కడ ఈజ్ లైక్లీ టు, ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ మనకి ఇక్కడ కనపడవు అన్నమాట. ఈజ్ లైక్లీ టు అని. సో, అంటే అవకాశం ఉంది అని. హి ఈజ్ లైక్లీ టు విన్, అతను గెలిచే అవకాశం ఉంది. దే ఆర్ లైక్లీ టు లూజ్, వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉంది. సో, అవకాశం ఉంది అని చెప్పడానికి లైక్లీ, ఈజ్ లైక్లీ ఆర్ లైక్లీ ఇలా మనం యూజ్ చేయొచ్చు అనమాట. హి ఈజ్ లైక్లీ టు విన్, అతను గెలిచే అవకాశం ఉంది. సో, మెగా డిఎస్సి ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ సూన్. మెగా డిఎస్సి ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుంది త్వరలో. విల్ బి కండక్టెడ్ అంటే నిర్వహించబడుతుంది, ప్యాసివ్ స్ట్రక్చర్ లో ఉంది. విల్ బి కండక్టెడ్. సో, హూ విల్ కండక్ట్ అంటే అవర్ గవర్నమెంట్ విల్ కండక్ట్. మరి కండక్ట్ చేయబడుతుంది అంటే విల్ బి అంటే ఇక్కడ మన సబ్జెక్ట్ ని మెన్షన్ చేయనప్పుడు నిర్వహించబడుతుంది అని చెప్తాను అనమాట. విల్ బి కండక్టెడ్, నిర్వహించబడుతుంది. ఇది ప్యాసివ్ స్ట్రక్చర్ లో ఉంది. సో, నెక్స్ట్, నో బ్రేక్ త్రూ ఇన్ టాక్స్ విత్ గవర్నమెంట్ ఆన్ ఫిస్కల్ ఫెడరలిజం. కేరళ మినిస్టర్. నో బ్రేక్ త్రూ ఇన్ టాక్స్. టాక్స్ అంటే ఇక్కడ చర్చలు. బ్రేక్ త్రూ అంటే ఏంటంటే పురోగతి. ఎటువంటి పురోగతి లేదు గవర్నమెంట్తో చర్చల్లో. దేనికి సంబంధించి అంటే ఆన్ ఫిస్కల్ ఫెడరలిజం అంటే ప్రభుత్వ నిధులకు సంబంధించిన ఈ చర్చల్లో ఎటువంటి పురోగతి లేదు, అంటే డెవలప్మెంట్ లేదు అని కేరళ మినిస్టర్ చెప్తున్నారు అనమాట. సో, ఇక్కడ మనం బ్రేక్ త్రూ అన్న వర్డ్ని తీసుకుంటే పురోగతి అన్నాం కదా. అలాగే ఒక వ్యక్తికి సంబంధించి, లేకపోతే ఏదైనా ఒక ఇన్సిడెంట్కి సంబంధించి టర్నింగ్ పాయింట్ అని, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే సిచ్యువేషన్ అని చెప్పేటప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి, దిస్ కెన్ బి అ బ్రేక్ త్రూ ఇన్నింగ్స్ ఫర్ కేఎల్ రాహుల్. ఇది కేఎల్ రాహుల్కు బ్రేక్ త్రూ ఇన్నింగ్స్ కావచ్చు, అంటే అతన్ని జీవితంలో అది ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు అని చెప్పడానికి బ్రేక్ త్రూని ఉపయోగిస్తున్నాం అనమాట. ఇక్కడ బ్రేక్ త్రూ అంటే పురోగతి, డెవలప్మెంట్. సో, అదనమాట. దట్ హీరోస్ బ్రేక్ త్రూ మూవీ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2020. ఆ హీరో యొక్క బ్రేక్ త్రూ అంటే అతన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిన ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందంటే పలానా సంవత్సరంలో రిలీజ్ అయింది. బ్రేక్ త్రూ, హిస్ బ్రేక్ త్రూ మూవీ, హిస్ బ్రేక్ త్రూ ఇన్నింగ్స్, ఇలా మనం చెప్పుకోవచ్చు అనమాట. బ్రేక్ త్రూ అంటే మీనింగ్.
సో మోడీ ఇన్వైట్స్ ఖతర్స్ రూలర్ టు విజిట్ ఇండియా. మోడీ గారు ఖతర్ యొక్క పాలకుని ఆహ్వానిస్తున్నారు అనమాట ఇండియాని సందర్శించమని. సో ఇక్కడ ఇన్వైట్స్ అంటున్నారు కదా, అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయినా కానీ ఇక్కడ అర్థం ఏంటి, ఇన్వైటెడ్ అని. మోస్ట్లీ మనకు హెడ్లైన్స్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్సే కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఆహ్వానించారు అనే అర్థం వస్తుంది అనమాట. సో బాండ్స్ వర్ బ్రాట్ ఇన్ ఫర్ ట్రాన్స్పరెన్సీ ఇన్సిస్ బీజేపీ. సో ఫస్ట్ మనం చెప్పుకున్న బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎన్నికల నిధులకు సంబంధించిన బాండ్స్ అనేవి ఎందుకు తీసుకొని రాబడ్డాయి, ఎందుకు అమల్లోకి వచ్చాయి అంటే, ఎందుకు వీటిని ఆచరణలోకి తీసుకురావడం జరిగిందంటే ట్రాన్స్పరెన్సీ కోసమే అని ఈయన ఇన్సిస్ట్ అంటే నొక్కి చెప్తున్నారు. సో బీజేపీ వాళ్ళు ఏమని, ఫర్ బ్రాడ్ ఇన్ ఫర్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. అంటే పారదర్శకత్వం అంటే ఏంటంటే ఒక ప్రభుత్వం ఏది ఏం చేస్తుందో, లేకపోతే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడో ఏది దాచిపెట్టుకోకుండా బట్టబయలు అందరికీ తెలిసేలాగా చేయడం అన్నమాట. సో ఇక్కడ మన ట్రాన్స్పరెన్సీ కోసమే, ఏది దాపరికం ఉండకూడదనే ఇది తీసుకురావడం జరిగింది. వర్ బ్రాట్ మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా, విల్ బి కండక్టెడ్ అని, అలాగే ఇక్కడ కూడా అనమాట. వర్ బ్రాట్ బై అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ కాదు, అంటే సబ్జెక్ట్తో మనం సబ్జెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు ఇటువంటివి ఎస్పెషల్లీ రూల్స్ గురించి లేక బాండ్స్ వర్ బ్రాట్ తీసుకురాబడినాయి. సో బ్రింగ్ బ్రాట్ పాస్ట్ టెన్స్ అంటే 2017లో రావడం జరిగింది కాబట్టి సో ఇలా వర్ బ్రాట్. జనరల్గా గవర్నమెంట్ కానీ లేకపోతే అఫీషియల్గా ఏదైనా చెప్పేటప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ని మెన్షన్ చేయకుండా ఇలాంటి సెంటెన్సెస్ మనం చూడొచ్చు అనమాట. ఫార్మర్స్ ప్రొటెస్ట్ థర్డ్ రౌండ్ ఆఫ్ టాక్స్ అండర్ వే. సో రైతుల నిరసనకు సంబంధించిన న్యూస్ ఏంటంటే చర్చల్లో 3వ రౌండ్ అనేది అండర్ వే, ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని. అండర్ వే అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది, ప్రస్తుతం అని. ఈజ్ హ్యాపెనింగ్ నౌ, ప్రస్తుతం జరుగుతూ ఉంది అని. అండర్ వే అంటే ఇట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ నౌ అని. సో ప్రస్తుతం జరుగుతుంది అని చెప్తే అండర్ వే. సో గ్లోబల్ మీట్ అర్జెస్ ఇండియా టు ఆగ్మెంట్ పల్సెస్ ప్రొటెక్షన్ టు మీట్ న్యూట్రిషనల్ నీడ్స్. సో గ్లోబల్ మీట్ ఇండియాని ఏం కోరుతుందంటే ఆగ్మెంట్ పల్సెస్. ఆగ్మెంట్ అంటే పెంచండి, దేన్ని, పల్సెస్ ప్రొడక్షన్ని. ఎందుకంటే టు మీట్ న్యూట్రిషనల్ నీడ్స్, సో పౌష్టికాహార అవసరాలని పూర్తి చేసుకోవడానికని ఈ పప్పుల యొక్క ఉత్పత్తిని పెంచండి. ఆగ్మెంట్ అంటే పెంచండి అని సో కోరుతుంది అనమాట. ఇక్కడ ఆగ్మెంట్ అనేది వర్బ్గా ఉపయోగించబడింది. సో టు ఆగ్మెంట్ పల్సెస్ ప్రొడక్షన్ అని ఎవరు చెప్తున్నారు, గ్లోబల్ మీట్ అర్జెస్ కోరుతూ ఉంది. ఎవరిని, ఇండియాని. Hamas vows to retaliate as Israeli airstrikes kill 10 Lebanese civilians in a day. హమాస్ అనే సంస్థ వావ్స్ అంటే ప్రమాణం చేసింది ఏమని, టు రిటాలియేట్ ప్రతీకారం తీర్చుకుంటామని. ఎందుకంటే యాజ్ ఇజ్రాయలీ ఎయిర్ స్ట్రైక్స్, సో ఇజ్రాయలీ వైమానిక ఎయిర్ స్ట్రైక్స్ అంటే వైమానిక దాడులు, కిల్ 10 లెబనీస్ సివిలియన్స్ 10 మంది లెబనీస్ పౌరుల్ని, అంటే సివిలియన్స్ అంటే పోలీసులు కానీ ఆర్మీ కానీ వీటిలో సభ్యులుగా కాకుండా ఉండే వేరే వాళ్ళని, అంటే పౌరులు అని. సివిలియన్స్ ఇన్ ఏ డే 10 మంది లెబనీస్ పౌరుల్ని చంపేసింది, అంటే ఎయిర్ స్ట్రైక్ దాడిలో చనిపోయారు, అంటే చంపేశారు అని. సో అందుకని హమాస్ వావ్స్ ప్రమాణం చేయడం అన్నమాట. టు రిటాలియేట్ అంటే ప్రతీకారం తీర్చుకుంటామని. సో వీళ్ళని చంపేసినందువల్ల ప్రతీకారం తీర్చుకుంటామని ప్రమాణం చేసింది హమాస్ అనే సంస్థ. వావ్స్ అంటే ప్రమాణం చేయడం. రోహిత్ జడేజా స్టన్స్ అండ్ సర్ఫరాజ్ లీచ్ హైలైట్ ఓపెనింగ్ డే. రోహిత్ జడేజా స్టన్స్ అంటే ఇక్కడ ఏంటంటే, టన్స్ అంటే ఇక్కడ రన్స్
ఇక్కడ టన్ మామూలుగా మనం టన్ అంటే బరువుని గురించి అనుకుంటుంటాం. కానీ ఇక్కడ టన్ అంటే ఏంటంటే 100 రన్స్ అంటే ఒక టన్ అలా చెప్తామనమాట. సో, ఇక్కడ వీళ్ళ సెంచరీలు ఏవైతే ఉన్నాయో అవి, తర్వాత సర్ఫరాజ్ బ్లేజ్ అంటే మెరుపు దాడి. అంటే అతని మెరుపు లాంటి ఆట తీరు అని. హైలైట్ ప్రధానంగా నిలిచాయి ఓపెనింగ్ డే. సో, మొదటి రోజు ఇవి ప్రధానంగా నిలిచాయి. రోహిత్ జడేజా స్టన్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే he has made 4 tons this season. He has made 4 tons over this season. అంటే ఈ సీజన్‌లో అతను 400 రన్నులు అంటే తీశాడు. సో, ఇక్కడ టన్ అంటే 100 అని అర్థం. సో, క్రికెట్‌కి సంబంధించి 100 పరుగులను మనం టన్స్ అంటాం. సో, వీళ్ళ సెంచరీలు, అలాగే సర్ఫరాజ్ యొక్క మెరుపు దాడి ఓపెనింగ్ డే హైలైట్‌గా నిలిచాయి. సో, అదనమాట టన్ అంటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.